గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేర ఛానల్ స్వాగతం. సో మనం ఇక్కడ చూసినట్లయితే నిఫ్టీ 50 ఈరోజు మనకి 144 పాయింట్స్ మన గ్యాప్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. 24,276 దగ్గర మనకి క్లోజ్ అయిందండి. మనకి మిగతా చూసినట్లయితే నిఫ్టీ ఐటీ మనకు వచ్చేసి అవుట్ పర్ఫామ్ చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఈవెన్ స్మాల్ క్యాప్ వచ్చేసి మనకి మంచిగా అవుట్ పర్ఫామ్ చేసినట్లుగా. సో వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ 0.60% చేంజ్ ఉంటే మనకి స్మాల్ క్యాప్ కానీ లేకపోతే నిఫ్టీ ఐటీ కానీ మోర్ దెన్ మనకు వచ్చేసి నిఫ్టీ 50 మోర్ దాన్ అన్నట్టు ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. ఓకే, నిఫ్టీ 50 కంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 24,464. సో ఆల్మోస్ట్ మనకి ఎవ్రీడే 200 పాయింట్స్ డిఫరెన్స్ అయితే మనం చూస్తున్నాము. అది మనం ఇక్కడ గమనించవచ్చు. ఎవ్రీడే మనకు వచ్చేసి 200 పాయింట్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అది మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకే, మేజర్ పర్ఫార్మర్స్ ఈరోజు మనం చూసినట్లయితే సో నెట్ ఎఫ్ఐఐస్ మనకు వచ్చేసి ఎఫ్ఐఐస్ వచ్చేసి నియర్ అబౌట్ 238 crores మనకి సెల్ చేస్తే డిఐఎస్ వచ్చేసి 3,588 crores అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇక్కడ చూడండి ఎఫ్ఐఐడిఐఏ యాక్టివిటీని క్రోర్స్ అన్నట్లుగా. అండ్ టాప్ క్లోజర్స్ మనం చూసినట్లయితే ఇక్కడ డెక్సన్ టెక్నాలజీ అండి, మనం అరౌండ్ 10,000 లెవెల్ అప్పుడు కూడా మనం బయింగ్ ఇచ్చాము. సో అది వచ్చేసి వితిన్ ఐ థింక్ నాట్ మోర్ దెన్ 3 months ఆల్మోస్ట్ 6,763 దాకా మనం పెరగడం చూస్తున్నాము. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మేజర్గా పర్ఫామ్ చేసిన వాటిలో అదాని గ్రీన్ ఎనర్జీ కూడా ఈరోజు మళ్ళీ బాగా పెరుగుతుంది. అండ్ ఓలా ఎలక్ట్రిక్ వచ్చేసి మళ్ళీ అప్పర్ సర్క్యూట్ వైపుగా మనం ట్రేడ్ అవడం చూస్తున్నాము. రిలయన్స్ కూడా మంచి వాల్యూమ్స్ అయితే ఇస్తుంది. సో రిలయన్స్ ఎప్పుడైతే మనకి 1:2 చేశారో అప్పటి నుంచి మనకి పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. రిలయన్స్ మీరు ఇప్పటికైనా బై చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, సో ఒకసారి మనం ఆప్షన్ డేటా చూద్దామండి. ఆప్షన్ డేటా చూసినట్లయితే 24,300 లెవెల్స్. సో 24,300 లెవెల్స్ నుంచి మనకి 24,500 లెవెల్స్. సో ఈ అంటే జస్ట్ 200 పాయింట్స్ అన్నట్లు మనం చూస్తున్నాము. అండ్ ఓఐ అనేది బాగా బిల్డప్ అయింది. సో ఇక్కడ చూడండి, ఇది కాల్ సైడ్ అండి. సో కాల్ సైడ్ మనకి ఓఐ అనేది ఎంత బిల్డప్ అవుతుంది అనేది చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 24,000 రౌండ్ ఫిగర్ చూసినట్లయితే మనకి 4.72 lakhs దాకా మనకి ఓఐ అనేది బిల్డ్ అయింది. ఓకే, సో కాకపోతే ఇక్కడ చూడండి 24,200 వన్స్ 24,200 కనుక మనకి బ్రేక్ అవుతూ ఉంటే మాత్రం, సో 24,200 మనకి వచ్చేసి బ్రేక్ అవుతూ ఉంటే మాత్రం మనకు వచ్చేసి 24,000 వచ్చేసి మనకి ఈజీగా టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి డౌన్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఎక్కువ ఓఐ అనేది బిల్డ్ అయింది. 24,100 కానివ్వండి, 24,000 కానివ్వండి. సో డౌన్ సైడ్ మనకు వచ్చేసి ఎక్కువ ఓఐ అనేది బిల్డ్ అయింది వెన్ కంపేర్డ్ విత్ అప్ సైడ్. కాకపోతే గిఫ్ట్ నిఫ్టీ సిగ్నలింగ్ వచ్చేసి మనకి 200 పాయింట్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అది మనం ఇందాక డిస్కస్ చేసాం. ఓకే, ఒకసారి చార్ట్స్ చూద్దాము. చార్ట్స్ ద్వారా మనం ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి 15 minutes. ఇక్కడ చూడండి 15 minutes మనకు వచ్చేసి ఇక్కడ చార్ట్ కనిపిస్తుంది కదా, 15 minutes క్యాండిల్స్. సో నాకు ఇది వచ్చేసి ఒక ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఈజీగా ఫార్మేషన్ అనేది జరిగింది. సో మనం వచ్చేసి రేపు ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ద్వారా మనము ట్రేడింగ్ చేద్దాం. ఓకే, ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ద్వారా ట్రేడింగ్ చేద్దాం. ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ మనకు వచ్చేసి ఈ యొక్క స్మాల్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ అనేది జరిగింది. సో ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ఏం చెప్తుంది మనకి, 24,257 డౌన్ సైడ్ పుట్ ఆప్షన్ తీసుకోండి, పుట్ ఆప్షన్ బై చేయండి. లేకపోతే 24,300 అప్ సైడ్ వచ్చేసి మనకు వచ్చేసి కాల్ ఆప్షన్ బై చేయండి. ఓకే, సో నియర్ అబౌట్ మనకు వచ్చేసి ఒక 40 పాయింట్స్ మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఈ యొక్క ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీకి. సో ఏదైనా అప్ సైడ్ బ్రేక్ అయినా డౌన్ సైడ్ బ్రేక్ అయినా మనకు వచ్చేసి స్టాప్ లాస్ వచ్చేసి 40 పాయింట్స్ అనేది చూసుకోండి. కాకపోతే మనకి అప్ సైడ్ మూమెంటం వచ్చేసి 24,500 మనం చూస్తుంటే డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి 24,000 ఫిగర్ అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, 24,000 ఇక్కడ చూడండి, ఈ 24,100 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇమీడియట్గా మనకు వచ్చేసి చాలా ఫాస్ట్గా అయితే నెక్స్ట్ 24,000 రౌండ్ ఫిగర్ అయితే మనకు వచ్చేసి డౌన్ సైడ్ వన్స్ 24,100 కూడా క్రాస్ అవుతూ ఉంటే మాత్రం ఇమీడియట్గా వచ్చేసి చాలా ఫాస్ట్గా 24,000 టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తాయి డౌన్ సైడ్. ఓకే, సో ఏదైనా రేపు వచ్చేసి నేను ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీనే వాడతాను రేపు. ఓకే, నాకు వచ్చేసి ఎందుకంటే నాకు క్లియర్గా ఇక్కడ మనకు వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి మంచి మూమెంటం అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీలో మంచి మూమెంటం అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఈరోజు మనకి ఇక్కడ స్టార్ట్ అయిందండి విత్ వెరీ బిగ్ రెడ్ క్యాండిల్తో స్టార్ట్ అయ్యి తర్వాత మనకు వచ్చేసి మంచి మూమెంటం అనేది అప్ సైడ్ అనేది జరిగింది. సో ఈ 51,800 ఏదైతే ఉందో ఇది విపరీతమైన సపోర్ట్గా ఎన్ నెంబర్ ఆఫ్ డేస్ మనం చూస్తున్నాము. సో మనకు వచ్చేసి విపరీతమైన సపోర్ట్ ఇక్కడ చూడండి, సపోర్ట్. సో 51,800 అనేది మంచి సపోర్ట్ కింద పనిచేస్తుంది. వన్స్ ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం చూడండి ఈ లెవెల్స్ దాకా మనకి డౌన్ సైడ్ అనేది ఫాల్ అనేది చూడొచ్చు.
సో రేపు నేను ఇది మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ట్రేడ్ చేద్దాము అంటే మాత్రం నాకు ఇది వచ్చేసి వన్స్ ఈ 52,000 వన్స్ బ్రేక్ అవుతూ ఉంటే మాత్రం నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. ఈవెన్ 51,000 దాకా 51,800 ఇది కూడా మనకు బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్స్కి మనము వెళ్ళిపోవాలి. అది ఎక్కడ దాకా అంటే మనం అక్కడ చూస్తున్నాము. సో 51,200 దాకా మనం చూస్తున్నాము. ఓకే, సో 51,800 కనుక బ్రేక్ అయితే మాత్రం మనకి దగ్గర దగ్గర 51,200 లెవెల్స్ టచ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. ఓకే, కాకపోతే రేపు నేను ఎప్పుడు అప్ సైడ్ మూమెంటం వెళ్తానంటే మాత్రం 52,200 లెవెల్స్. ఇక్కడ చూడండి 52,200 లెవెల్స్ ఎప్పుడైతే ఇది మనకి క్రాస్ అవుతూ ఉంటుందో అప్పుడు నేను కాల్ ఆప్షన్ సైడ్కి వెళ్తాను. సో పుట్ ఆప్షన్ సైడ్ ఎప్పుడు వెళ్తాను నేను 52,000 బ్రేక్ అవుతా ఉంటే పుట్ ఆప్షన్ సైడ్ బై చేస్తాను. సో ఈ లెవెల్స్ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. మనకు వచ్చేసి నిఫ్టీ కనుక రేపు ఫ్లాట్ కనుక ఓపెన్ అయితే మాత్రం ఈ స్ట్రాటజీ మీకు వచ్చేసి మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి. ఈ స్ట్రాటజీ అంటే నిఫ్టీ ఈ లెవెల్స్లో కనుక ఓపెన్ అయితే మాత్రం నిఫ్టీ ఈ లెవెల్స్ ఈ 50 పాయింట్స్ లెవెల్లో కనుక ఓపెన్ అయితే మాత్రం మీకు ఈ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ రేపు మంచిగా ప్రాఫిట్స్ అయితే ఇస్తుంది. అది మీరు ఒకసారి చూడండి. ఓకే, అది మీరు ఒకసారి చూడండి. సో ఏదన్నా క్వేరీస్ ఉంటే స్టాక్స్ ఏం క్వేరీస్ ఉన్నా కానీ మనకి వచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం వచ్చేసి లెవెల్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, మనం వచ్చేసి లెవెల్స్ అయితే డిస్కస్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒకసారి రిలయన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చార్ట్స్ ద్వారా చూద్దాము. ఎందుకంటే రిలయన్స్ వచ్చేసి మనం ఎప్పుడైతే అది వచ్చేసి మనకి స్ప్లిట్ అయిందో సో దాని తర్వాత మనం బయింగ్ అయితే చెప్పామండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎప్పుడైతే మనకి స్టాక్ 1:1 బోనస్ ఇష్యూ చేశాడో సో అప్పుడు మనం వచ్చేసి బయింగ్ అనేది టేకప్ చేయండి. ఎందుకంటే మనకు వచ్చేసి మంచి లెవెల్స్లో మనకు దొరుకుతుంది అన్నట్లుగా చెప్తున్నాము. అండ్ స్టిల్ నేను దీని మీద మంచి పాజిటివ్ హోప్స్తోనే ఉన్నానండి. స్టిల్ రిలయన్స్ నేను చాలా పాజిటివ్ హోప్తో ఉన్నాను. ఎందుకంటే మార్కెట్లో ఈ స్టాకు అస్సలు మనకి కాంట్రిబ్యూషన్ అనేది జరగలేదు. సో రీసెంట్ మెనీ సెషన్స్ నుంచి అలానే ఉంది కాబట్టి నేను వచ్చేసి రిలయన్స్ అయితే బయింగ్ సైడే చూస్తున్నాను విత్ 1269. సో విత్ 1269 స్టాప్ లాస్ పెట్టుకొని నేను బయింగ్ సైడ్కి వెళ్తున్నాను. అది మీరు ఒకసారి గమనించండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ సో నాకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నియర్ అబౌట్ 1400 నాకు కనిపిస్తుంది ఫస్ట్ టార్గెట్. ఓకే, సో ఏదైనా లెవెల్స్ ఉన్నా సో అదాని గ్రీన్ అనేది ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి మనకు వచ్చేసి అప్పర్ సర్క్యూట్స్ కొడుతూ వచ్చింది. ఎందుకంటే ఆఫ్టర్ లోవర్ సర్క్యూట్స్ తర్వాత మనకి అప్పర్ సర్క్యూట్స్ అయితే 1 నియర్ అబౌట్ చూడండి. సో నియర్ అబౌట్ 800 లెవెల్స్ నుంచి సో ఆల్మోస్ట్ 500 పాయింట్స్ పెరిగింది. సో ఈరోజు కొంత మనకి మంచి మూమెంట్ అప్ స్వింగ్ తీసుకొని సో అప్పర్ సర్క్యూట్ కొట్టి అగైన్ మనకు వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ అయితే కొంత స్టార్ట్ అయింది. సో ప్రాఫిట్ బుకింగ్ అయితే కొంత స్టార్ట్ అయింది. మనకు వచ్చేసి ఇంత మూమెంట్ ఉన్నప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే స్టార్ట్ అయిందండి. రేపు వచ్చేసి ఇది కొంత డౌన్ సైడ్ వెళ్ళొచ్చు, ఒక 100 పాయింట్స్ దాకా డౌన్ సైడ్ వెళ్ళొచ్చు అన్నట్లు కనిపిస్తుంది. అదాని గ్రీన్ అది మీరు ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో అది మీరు ఒకసారి రేపు గమనించండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.